పార్టీ నుంచి చలపతిరావు గారు మాట్లాడాలి. ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ విడుదల చేసినటువంటి సర్కులర్ అనేటువంటివి ఒక బ్యూరోక్రటిక్ సర్కులర్, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్గా రిలీజ్ చేసినటువంటి. శాంతి అనేటువంటిది పీస్ఫుల్గా యూనివర్సిటీ ఉండాలి అంటే దాని అర్థం గైడ్ లైన్స్ అనేటువంటివి భావాల మధ్యన సారూప్యత వస్తే, ఒక శాస్త్రీయత అనేది ఏర్పడితే, ఆ విద్యార్థులకు ఉన్నటువంటి రూట్ కాజ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది వీళ్ళు రాజకీయంగా పరిష్కరించగలిగితే అక్కడ శాంతి అనేది ఏర్పడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ అనేటువంటిది అప్పుడు ఏ గైడ్లైన్స్ ఇచ్చినా హేతుబద్ధంగా ఉంటుంది. కానీ చరిత్ర, ఈ వైస్ ఛాన్సలర్కు మరి చరిత్ర తెలుసో లేదో, లేకపోతే కొత్తగా ఒక అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్లో ఇలాంటి బ్యూరోక్రటిక్ నేచర్ అనేటువంటి ఓన్లీ చదువు పోతే మార్కులు అనేటువంటి కోణం నుంచి ఉంటుంది, లేకపోతే ఏమి ఒక క్యారెక్టరిస్టిక్ థింకింగ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ సమాజంతో సంబంధం లేదు. ఈ యూనివర్సిటీస్ కూడా ఆ స్థితికి దిగజార్చేటువంటి పద్ధతి అనేటువంటిదే ఇక్కడ ముందుకు వస్తున్నటువంటి సమస్య. అందుకే రూట్ కాజ్ అనేటువంటిది ముందుగా వైస్ ఛాన్సలర్కు అసలు సమస్యలు ఎట్లా వస్తున్నాయి, ఒక ధర్నా ఎందుకు చేస్తారు, ఒక విషయం బిగ్గరగా ఎందుకు మాట్లాడదాం, ఒక స్లోగన్ ఎందుకు వస్తుంది, ఒక విషయంలో చొచ్చుకొని ఎందుకు వస్తున్నారు, కొన్ని విధానం, కొన్ని సూత్రాలు, కొన్ని కనీసం ఫార్మాలిటీస్ లేకుండా ఒక విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు కానీ ఒక గౌరవమైనటువంటి ఈ కార్యాలయంలోకి మీరు దూసుకొస్తున్నారంటే దానికి రూట్ కాజ్ ఏంటిది అనేటువంటిది ముందుగా అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. ఫండ్స్ సరిగా లేదు, ఆ విద్యార్థుల మంచి చెడులు పరిష్కారం లేదు, హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం లేదు. పోతే సైంటిఫిక్గా విద్యాలయాన్ని నడిపేటువంటి దానిలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఉంటాయి. అనేకమైనటువంటి విషయాలకు విద్యాలయాలు కేంద్రమైనప్పుడు విద్యార్థులు ఆ విషయాల మీద విధులకు రావడం అనేది జరుగుతుంది, హేతుబద్ధంగా ఉంటాయి. మరి మాట్లాడుతూ అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లోనే వాళ్ళ కోణం నుంచి ఆలోచిస్తే మరి ఈ సమస్యలకు పరిష్కారం, రాజకీయ పరిష్కారం ఎవరు చేస్తారు అనేటువంటిది ఆ ప్రశ్న రావాల్సినటువంటి అవసరం ఉంది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకు. ఇక రెండవ విషయం, వివిధ సామాజిక యాంగిల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులుగా సమాజం నుంచి వివిధ వర్గాల నుంచి వస్తారు, వివిధ సామాజిక అస్తిత్వాల నుంచి అక్కడికి వస్తారు. యూనివర్సిటీకి అది కేంద్రం అవుతుంది. భావాల సంఘర్షణ అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి సంఘర్షణ అంతా కూడా అక్కడ కేంద్రం అవుతుంది. స్వీయాత్మకంగా ఒక విద్య, బోధనం, జ్ఞానం ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, సమాజంకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సంఘర్షణకు గురవుతున్నప్పుడు అనేక భావాల సంఘర్షణ ఉంటుంది. అనేక భావాల సంఘర్షణ అనేది రేపు భవిష్యత్తు కూడా ఈ విద్యాలయాల నుంచి బయటకు పోయిన తర్వాత సమాజంలో ఉండేటువంటి ప్రగతిశీల మార్పులకు, పురోగమనానికి అది దోహదం చేసేటువంటివి, అభివృద్ధికి దోహదం చేసేటువంటి భావాలకు సంబంధించిన సంఘర్షణ జరుగుతుంది. ఇవి మాట్లాడకుండా ఎట్లా ఉంటుంది, సంఘర్షణ జరగకుండా ఎట్లా ఉంటుంది? భావాల సంఘర్షణకు కేంద్రం సమాజానికి సంబంధించిన రిఫ్లెక్షన్ అక్కడ ఉంటుంది. అటువంటిప్పుడు దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటిది వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యావంతులు, మేధావులు ఉన్నాయి. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్గా ఇలాంటి సర్కులర్ ఎట్లా ఇవ్వగలుగుతారు? అందుకొరకు ఇది ప్రభుత్వం యొక్క రాజకీయపరమైన కాన్స్పిరసీ. విద్యాలయాన్ని కూడా పూర్తిగా అటానమస్గా ఉండేటువంటి బాడీలన్నింటినీ కూడా తమ కంట్రోల్గా తీసుకునేటువంటి ఒక
బానిసలుగా మార్చేటువంటి రాజకీయ వైఖరి అనేటువంటిది ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఫ్యాసిస్ట్ కాషాయీకరణ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది. దాని యొక్క ఇంప్లికేషను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క రాజకీయపరమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ వైఖరి ఇందులో కలిగి ఉంటుంది అనేటువంటి ముందుగా మనం ఆలోచించాలి. వీళ్ళందరికీ తెలియదని కాదు. ఇక్కడ ఉద్యమాలు, ప్రతి ఉద్యమాలు చరిత్రకు సంబంధించిన ప్రతి ఉద్యమాలకు ఇది కేంద్రము, సమాజంలో అనేక మార్పులకు ఇది కేంద్రము. ఇందులో చదివినటువంటి వాళ్ళే ఇలా రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నవారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రైవేటైజేషన్ అనేటువంటి యాంగిల్లో మొత్తం విద్యాలయాల్లో సంఘర్షణను ఎట్లా మార్చాలా, రాబో కాలానికి తగ్గట్టుగా ఈ కాషాయీకరణ అనే కాన్సెప్ట్ ను ఇప్పుడున్నటువంటి రూలింగ్ క్లాస్ ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కాన్సెప్ట్ ను ఎట్లా మెటీరియలైజ్ చేయాలనేటువంటి రాజకీయ వైఖరితోనే భావాజాలం మీదనే భావాల సంఘర్షణ ఆపేయడం, అనుకూలమైన భావాజాలాన్ని తీసుకొచ్చేటువంటి రాజకీయ వైఖరి ఇక్కడ కనిపిస్తున్నది. అందుకే ఈ 5 అంశాలు ఏదైతే సర్కులర్ ఉందో అన్కండిషనల్ గా వైస్ ఛాన్సలర్ ఉపసంహరించుకోవాలి. దాని తర్వాత ఉపసంహరించుకోకపోతే రాజకీయ ఉద్యమం అనేటువంటిది అనివార్యం. ఖచ్చితంగా విద్యార్థులు ఊళ్ళోకి వచ్చి అన్ని విద్యార్థి సంఘాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది. దానికి మేధావులుగా ఇచ్చినటువంటి సలహాలు కానీ రాజకీయ పక్షాలుగా ఇచ్చేటువంటి సలహాలు, దాంతోపాటు విద్యార్థి సంఘాలు ఒక డెమోక్రటిక్ వేలో ఒక పద్ధతిలో ఖచ్చితంగా భావాల సంరక్షణ హక్కులకు సంబంధించినటువంటి భాగాన్ని ఖచ్చితంగా మెటీరియలైజ్ చేయడానికి ఒక ఉద్యమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి బ్యూరోక్రటిక్ విధానాలు, ప్రభుత్వం యొక్క రాజకీయ ధోరణులు, అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ వీళ్ళకుండా తప్పుడు భావజాలాన్ని అమలు చేసి ఒక నిరంకుశత్వాన్ని అమలు చేస్తామంటే ఇక్కడ ఎవరు రెడీ లేరు అనేటువంటిదే ఖచ్చితమైనటువంటి ఆచరణాత్మకమైన నిర్మాణం చేయాలని, అందుకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖచ్చితంగా దానిలో ముందుంటుంది, బలపరుస్తుంది అని చెబుతూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన నిర్వాహకుల పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.